హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. అందుకు కావాల్సింది కొంచెం ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఉల్లిగడ్డ ఎగ్తో అయితే చేస్తున్నాను. అందుకు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అయితే ఉల్లిగడ్డలు అయితే వేసేసుకొని ఇంకా వీటిని అయితే ఇలా బాగా అయితే నూనెలోనే మగ్గించుకోవాలి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఈ కర్రీ. బ్యాచిలర్స్లకైనా ఎవరికైనా చాలా ఈజీగా అయితే చేసుకోవాలి. ఇంకా ఇదైతే మూత పెట్టేసుకొని ఇంకా మగ్గించుకోవటమే. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఇలాగైతే ఎర్రగైతే కావాలి. ఇంకా ఎర్రగైతే అయ్యాలి, బాగా కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకైతే ఇలా చేసి ఇంకా ఇందులోకి అయితే ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకైతే బాగా ఇలా మనం మగ్గించుకోవాలి. ఉల్లిగడ్డలు మాత్రం బాగా ఎర్రగా అయితే కావాలి ఫ్రెండ్స్. ఇలా అయితే ఎర్రగా అయితే అయిన తర్వాత ఇందులోకి పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా కారం ఉప్పు అయితే వేసేసుకోవాలి. కారం ఇంకా ఉప్పు వేసేసుకొని తగినంత కారం తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా నేనైతే ఉప్పు అయితే వేసాను. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మనం కొంచెం ఉడికించుకోవాలి. కొన్ని వాటరే వేసుకోవాలి. కూరకి మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఉల్లిగడ్డలు అయితే ఇలా బాగా అయితే కుక్ చేసుకోవాలి ఎర్రగా. ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఇలా అయితే పైకి అయితే రావాలి. నూనె మొత్తం ఇలా మనకి బాగా పైకి వస్తే ఉల్లిగడ్డ అయితే చాలా బాగా ఉడికినట్టు. ఇంకా గుడ్లు అయితే వేసేసుకుందాం. చూడండి, ఎగ్స్ అయితే ఉడకబెట్టిన గుడ్లు అయితే ఇంకా వేస్తున్నాను. ఇంకా నేనైతే 6 గుడ్లు అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇలా అయితే గుడ్లు అయితే బాగా ఇలా కలిపేసుకుంటా. ఇంకా గుడ్లు అయితే వేసేసుకున్నాను. ఇంకా అదే కొంచెం అయితే ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నా. ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా కలిపేసుకొని ఇంకా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దించేసుకోవడమే. ఇంకా కర్రపాకు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది.